హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ద వ్రెకింగ్ క్రూ' ఇదొక యాక్షన్ థ్రిల్లర్ కామెడీ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బానే చేశారు కానీ బటిస్టాకి డబ్బింగ్ చేసిన అతనైతే తాగేసి చేశాడేమో అనిపించింది. అతని గొంతు చాలా ఆడ్‌గా అనిపించింది. ఈ మూవీలో జేసన్ మొమోవా అండ్ బటిస్టా మెయిన్ లీడ్‌గా ఉంటారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 55 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ అడల్ట్ కామెడీ కూడా ఉంటుంది. ఇవన్నీ ఓకే అనుకుంటేనే ఫ్యామిలీతో చూడండి. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఇద్దరు హాఫ్ బ్రదర్స్ స్టోరీ చూపిస్తారు. హాఫ్ బ్రదర్స్ అంటే ఇద్దరికీ ఫాదర్ ఒకరే ఉంటారు. బట్ మదర్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ డెత్ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి అసలు వాళ్ళ ఫాదర్ ఎలా చనిపోయారో తెలుసుకోవాలనుకుంటారు. ఈ ప్రాసెస్‌లో వాళ్ళకి కొన్ని కాన్స్పిరసీస్ అండ్ మిస్టీరియస్ థింగ్స్ తెలుస్తాయి. ఆ మిస్టీరియస్ థింగ్స్ ఏంటి? వాళ్ళ ఫాదర్ చావు వెనుక ఎవరున్నారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే సేమ్ ఓల్డ్ యాక్షన్ కామెడీ మూవీ మమ్మ. 90స్‌లో హాలీవుడ్ యాక్షన్ కామెడీ జానర్ ఉంటుంది కదా! ఆ నాస్టాల్జియా ఫీల్‌ని తిరిగి తెప్పించడానికి పర్ఫెక్ట్ కాస్టింగ్‌తో తీశారు. నాకైతే పర్లేదు బానే ఉందనిపించింది. ఫస్ట్‌లీ పాజిటివ్స్. జేసన్ మొమోవా అండ్ బటిస్టా బ్రోమాన్స్ అయితే ఎక్స్ట్రార్డినరీగా సింక్ అయింది గైస్. ఇలాంటి మూవీస్‌లో మెయిన్ లీడ్స్ మధ్య ఉన్న సింక్ పర్ఫెక్ట్‌గా లేకపోతే ఇక మూవీ దొబ్బినట్లే. ఇక్కడైతే వాళ్ళిద్దరు భలే సింక్ అయ్యారు. ఇద్దరు బ్రదర్స్ అనే ఫీలింగ్ రాలేదు. బట్ స్టిల్ వాళ్ళ మధ్య ఉండే కన్వర్జేషన్స్ చాలా బాగున్నాయి. ఇద్దరు మంచి కటౌట్ ఉన్న యాక్టర్స్‌ని ఒకే స్క్రీన్ మీద చూస్తుంటే భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది. అండ్ కొన్ని సిట్యుయేషనల్ కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మూవీ స్టోరీ లాస్ట్‌కొచ్చేసరికి చాలా ప్రిడిక్టబుల్‌గా చేంజ్ అయిపోతుంది. మెల్లమెల్లగా మన అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. అంటే స్క్రీన్ ప్లే లాస్ట్‌కొచ్చేసరికి స్టార్టింగ్‌లో ఉన్నట్టు టైట్‌గా ఉండదు. కొంచెం స్లోగా అన్‌ఇంట్రెస్టింగ్‌గా చేంజ్ అవుతుంది. మెయిన్‌గా సెకండ్ హాఫ్‌లో ఒక యాక్షన్ చేసింగ్ బ్లాక్ ఉంటుంది. అది చాలా బాగుంటుంది గైస్. చూస్తున్నప్పుడు చాలా రియలిస్టిక్‌గా అనిపించింది. అక్కడ వీఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా చేశారు. బటిస్టా వైట్ బియర్డ్‌తో చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. మిగతా యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా ఇఫ్ మీకు యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ మూవీస్ చూడడం ఇష్టమైతే డెఫినెట్‌లీ ఒకసారి ట్రై చేయొచ్చు. డీసెంట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విచ్ సర్వ్స్ వాట్ ఇట్ ప్రామిస్డ్. సో ఇది గైస్ 'ద వ్రెకింగ్ క్రూ' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.